అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు ఈ అంబర్పేట్ క్యాంపస్లో ఒక కొత్త ఫెసిలిటీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పోలీస్ హాస్పిటల్, ఈ సందర్భంలో ఫస్ట్ I would thank the entire organization for this, right from concept to execution. My colleague Shikha Goyal Garki, Abhishek Santhalia Garki, Sameer Goyal Garki, Aditya Dev Goptu Garki, Piyush Agarwal Garki, Police Dr. Satnarayan Reddy Garki, Hyderabad City Security Council represented by Rajshekhar and Anandita, my colleague officers Ramesh Reddy, Vishwa Prasad, A.R. Srinivas, Avinash Mohanty and Kalmeshwar, all my officers here. Ee roju అంటే ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ లాగే వచ్చింది నాకు. 3-4 months బ్యాక్ ఒక డిస్కషన్ జరిగింది మన ఆఫీస్లో, దట్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, సిఐఐ అండ్ అందరి స్టేక్ హోల్డర్స్ తరఫు నుంచి ఈ కరోనా టైంలో ఏం చేయాలి అన్ని రకాలు సజెషన్స్ వచ్చింది. But Shikha Goyal taraf nunchi oka manchi suggestion vachindi that whatever we should do, it should be a permanent asset. Generally ante oka crisis time lo em avtundi, oka facility create chesi crisis tarvata facility kuda disappear avtundi, and huge amount of money is invested in that. So she suggested that let us do something which is permanent, and ఇదే కాన్సెప్ట్కి రిజల్ట్ వచ్చింది. అంత మంచి ఫెసిలిటీ. సో నేను సో మెనీ పీపుల్ ఆర్ బిహైండ్ దిస్ సక్సెస్ స్టోరీ. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ లాస్ట్ 1.5 yearలో మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక కొత్త ఫేస్ బయటికి వచ్చింది. ద ఫేస్ ఆఫ్ ఏ సాఫ్ట్ హార్ట్, ఫేస్ విత్ ఎ కంపాషన్, face with feeling of helping others, face of going beyond the call of duty. oka kotta definition of courage బయటికి వచ్చింది. కరేజ్ అంటే బ్రేవరీ అంటే బలం అంటే మసల్ అండ్ పవర్ కాదు. కరేజ్ అంటే మీ లోపల ఏం మెటల్ ఉంది. ఐ రిమెంబర్ ఫస్ట్ టైం గాంధీ హాస్పిటల్లో కోవిడ్ వార్డ్లో మనవాడు డ్యూటీ చేశారు. ఇంతకుముందు ఇండియన్ పోలీస్ హిస్టరీలో ఏ పోలీస్ ఆఫీసర్ కోవిడ్ వార్డ్లో డ్యూటీ చేయలేదు. ఈ టైప్ ఆఫ్ డ్యూటీ. కల్మేశ్వర్ గారు ఎక్కడే ఉన్నారు. గాంధీ హాస్పిటల్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ విత్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ half an hour briefing తర్వాత డ్యూటీ స్టార్ట్ అయింది. ఈ ఆల్ క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ లెడ్ బై డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారు. ఇదే విధంగా అన్ని హాస్పిటల్స్లో, మన కోటి హాస్పిటల్లో ఫస్ట్ వేవ్ టైంలో డాక్టర్స్ పైన చాలా ప్రెషర్ వచ్చింది. డాక్టర్స్లో కూడా కొంచెం ఫీలింగ్ ఆఫ్ ఫియర్ వాజ్ దేర్. సో రమేష్ రెడ్డి గారు నాకు సజెషన్ ఇచ్చారు దట్ లెట్ us one day all of us go to Koti Hospital and meet all the doctors, and as per the suggestion and planning of Joint CP East Zone Ramesh, all of us went to Koti Hospital. And Koti Hospital lo anni doctors ki mana city police taraf nunchi ఫెలిసిటేషన్ చేశాము. దట్ వాజ్ ఎ వెరీ బిగ్ బాండింగ్.
క్రైసిస్ వస్తుంది పోతుంది, బట్ ఈ క్రైసిస్ టైంలో ఒక బాండింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ లాంగ్ లాస్టింగ్. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, క్రైసిస్ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ గో, బట్ ఈ క్రైసిస్లో ఎట్లా టీం వర్క్ ఉంది, క్రైసిస్ టైంలో ఒక ఫీలింగ్ ఆఫ్ ఇన్క్లూసివ్నెస్ ఎట్లా ఉంది, దట్ ఈస్ వాట్ ఈస్ ద రియల్ టీమ్, దట్ ఈస్ వాట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్. ఇదే కారణం ఉంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ ది ఎంటైర్ సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, we have much less number of corona cases than any state, any big city. మన కొంతమంది ఛానల్లో ప్రెస్లో ఆర్టికల్ వచ్చింది ఇంతకు ముందు ఎక్కడ ఆక్సిజన్కి షార్టేజ్ ఉంది, ఇక్కడ బెడ్కి షార్టేజ్ ఉంది. యాక్చువల్లీ దేర్ వాజ్ నెవర్ ఎనీ షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్, నెవర్ ఎనీ షార్టేజ్ ఆఫ్ బెడ్. ఓవర్ ప్రిపేర్డ్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ వాజ్. అండ్ ప్రస్తుతం కూడా మీరు చూడండి, మన పోలీస్ డిపార్ట్మెంట్లో డిస్పైట్ 5,000+ పాజిటివ్ కేసెస్, స్టిల్ మన ఆఫీసర్స్కి మొరాల్ చాలా హై ఉంది. మొన్న ఒక పోలీస్ స్టేషన్లో ఫంక్షన్ జరిగింది ఉస్మానియా హాస్పిటల్ పక్కనే అఫ్జల్గంజ్లో. ఈ క్రైసిస్ టైంలో కూడా ఎంటైర్ స్టేట్లో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కి బెస్ట్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ద స్టేట్ అవార్డు వచ్చింది. సో ఒక టైప్లో ఒక సైడ్లో క్రైసిస్ జరుగుతుంది, కరోనాతోటి ఫైటింగ్ కూడా జరుగుతుంది, ఒక సైడ్ పోలీసింగ్ కూడా జరుగుతుంది. అరెస్ట్ ఆఫ్ ఆల్ ది అక్యూజ్డ్, టైమ్లీ ఫైలింగ్ ఆఫ్ FIR, పెట్రోలింగ్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్. సో నేను చెప్తున్నాము, ఇది లాస్ట్ 1.5 year, ఇది ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక పోలీస్ ఆఫీసర్స్కి లైఫ్లో రాదు. ఇట్ ఈస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ టు సర్వ్ ద సొసైటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ క్రైసిస్. అండ్ ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ that I am part of the team which is sitting here and some of them who are in the field. Enta manchi team work, enta manchi support, enta manchi encouragement, I don't think any other group of officers can have which I have here. Ee situation lo support from all private sectors. Ippude meeru chudandi, Abhishek garu, Sameer garu, Aditya garu, they are just the frontline leaders, but they represent the moral commitment and dedication of thousands of such people who are always with us, always with city police. So I convey through you my sincere thanks and gratitude to each and every person who have supported the police department in the smallest possible way. I remember first 1-2 months of the lockdown when city had more than 200 checkposts. More than 200 checkposts suddenly we had to establish. I remember some of the apartment people, they brought chairs and gave it to our constable officers. Hats off to all those people. I remember all the officers, all the citizens who provided any kind of support to the constables who were doing their duty. That is what country means. Country doesn't mean just a geographical identity. Country doesn't mean just a name India. Country means, yes, we are together. That is country. And that is what this corona has tested us, and we have passed in that test. ఈ ఒకేషన్లో ఒకసారి మళ్ళీ నేను అందరు ఆఫీసర్స్కి, పర్టికులర్లీ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారికి, హీ ఈజ్ అ డాక్టర్ హూ ఎవ్రీ డే ట్రీట్స్ అట్లీస్ట్ 200 police officers and police families. అండ్ ఎంత మంచి ఇమేజ్, ఎంత మంచి ఫీలింగ్స్. whoever I interact with my police officers or police family members, అందరూ డాక్టర్ గారు పైన ఎంత నమ్మకం, ఎంత మంచి ఫీలింగ్ చెప్తున్నారు. that I really, on behalf of all the city police officers, I congratulate you, Dr. Garu, for the excellent service which you have rendered. Lastly, friends, anything to create is relatively easy, but to maintain the same neatness, same standard, that requires daily supervision. So I request
the officers who are in charge with this, that the same kind of shine, same kind of cleanliness, same kind of good feeling one should get after visiting this after 6 months or 1 year also. That is what my request is. And once again, I congratulate each one of you for supporting us, for encouraging the entire Hyderabad City Police in this time of crisis and showing us that yes, you trust us. And I assure you on behalf of the entire City Police that whatever we have, we will always dedicate it for the service of the citizens of Hyderabad. Thank you so much.